సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు Nuzvid Tech XP. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీ గల ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేస్తానండి. వాటిని నేను ఆఫర్ ప్రైస్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేశానండి. ఆ ఇయర్ ఫోన్స్ యొక్క ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. అట్లాగే మీరు కూడా వాటిని కనుక విన్నట్లయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇట్లాంటి షాపింగ్ ఆఫర్స్ అని నా టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒకవేళ అది సపోర్ట్ చేయకపోతే మాత్రం టెలిగ్రామ్ సెర్చ్లో Nuzvid Tech XP టైప్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఐ థింక్ హైటేజ్ బ్రాండ్కి చెందినటువంటి ఇయర్ ఫోన్స్ అనుకుంటండి. నాకు కేవలం ₹111 మాత్రమే పడ్డాయండి. ప్రజెంట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎనీహౌ తక్కువ రేట్ ఉంటే మాత్రం కొనుక్కోండి. ఓవరాల్గా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అది ఆరెంజ్ అండ్ బ్లాక్ లేయర్లో లుకింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్ డిజైన్తో వచ్చింది. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ అని చెప్తాను. ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేస్తాను. చెవుల్లో మాత్రం చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాయండి. ఎక్కడ స్లిప్ అవటం కానీ అదేం లేదండి. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ని నేను కాసేపు ఆడియో విని వాటి యొక్క ఆడియో క్వాలిటీ అట్లాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను జడ్జ్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ హైటేజ్ ఇయర్ ఫోన్స్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచే మాట్లాడుతున్నానండి. చుట్టుపక్కల నాయిస్ని ఎలా తీసుకుంటుంది, అట్లాగే వాయిస్ క్లారిటీ ఎలా ఉందన్నది ఒకసారి మీరే జడ్జ్ చేయండి. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ చాలా హెవీగా ఉందండి. జస్ట్ 80లో పెట్టుకుని వినటం బెటర్ అన్నది నా ఉద్దేశం. కాకపోతే బేస్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఓ మాదిరిగా ఉంటుంది బేస్. మిగతా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వోకల్స్ పర్లేదు కానివ్వండి, మిడ్ టోన్స్ కొంచెం హైస్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా కొంచెం తగ్గింది అనిపించింది ఎఫెక్ట్. ఓవరాల్గా అయితే మాత్రం ఓల్డ్ సాంగ్స్ వినడానికి ఇట్లాంటి ఇయర్ ఫోన్స్ బాగుంటాయి కానివ్వండి. మీరు బేస్ కోసం అయితే ఇయర్ ఫోన్స్ నేనైతే ప్రిఫర్ చేయను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఓవరాల్గా మైక్ క్వాలిటీ ఈ రేట్కి ఇది బెస్ట్ అనే చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐవా బ్రాండ్కి చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అండి. ఎవరైతే 90s కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఐవా బ్రాండ్ బాగా తెలుసండి. అప్పట్లో ఈ బ్రాండ్ టీవీలకి బాగా ఫేమస్. చాలా కాలం తర్వాత వీటిని చూశాను. ఎనీహౌ ఈ బ్రాండ్ని చూస్తుంటే పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ అలా మైండ్లో మెదిలి ఈ ఐవా బ్రాండ్ ఇయర్ ఫోన్స్ని కూడా నేను కేవలం ₹129 పర్చేజ్ చేశాను. ప్రజెంట్ మేబీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ మాత్రం మంచి అట్రాక్టివ్ డిజైన్లో అట్లాగే బ్లాక్ కలర్ ట్యాంగిల్ ఫ్రీ వైర్తో వచ్చినాయండి. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ని చెవుల్లో నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. మీకైతే ఎలా ఉందనేది ఒకసారి చూడండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా చెవుల్లో ఫిట్ అయిపోయినాయి. మీ సైజుకి తగ్గ ఇయర్ బడ్స్ కూడా ఇచ్చారు, వాటిని పెట్టుకుని వినండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఐవా ఇయర్ ఫోన్స్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ క్వాలిటీ అట్లాగే క్లారిటీ ఎలా ఉందనేది మీరే ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బేస్ ఎంత ఉండాలో అంత ఉందన్నమాట. చాలా డీసెంట్గా ఉంది బేస్. హెవీ బేస్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది మేబీ నచ్చకపోవచ్చు. ఓవరాల్గా బేస్ ఉంది, ఎంత కావాలో అంతే ఉంది. వోకల్స్ మిడ్ టోన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కొంచెం డౌన్ అయింది అనిపించింది. ఎనీహౌ ₹200 కాస్ట్ లోపు ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్తాను. ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి UI బ్రాండ్కి చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అండి. ఈ ప్రోడక్ట్కి షాహిద్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని నేను కేవలం ₹189 పర్చేజ్ చేశాను. ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఆ కాస్ట్కి ఇది వర్తబుల్ అని చెప్తాను. ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫోన్స్ని మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్లాక్ కలర్ కవర్లో చాలా పర్ఫెక్ట్గా చక్కగా ప్యాకింగ్ చేసి పంపించారు. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ అని చెప్తాను. ప్రజెంట్ దీని కాస్ట్ ఐ థింక్ $499 అంత ఉన్నట్టుంది, నాకు ఐడియా లేదు. తక్కువ రేట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ నేను ఒకసారి చెవిలో పెట్టుకుని ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ UI ఇయర్ ఫోన్స్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచి మాట్లాడుతున్నానండి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందనేది జడ్జ్ చేయొచ్చు. నేను ఉండేది రేకుల షెడ్ అండి, అందుకని కొంచెం బాగా స్వెట్టింగ్గా ఉంది. రేకుల షెడ్ అవటం వల్ల వాయిస్ కూడా రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఈ ఇయర్ ఫోన్స్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం
చాలా డీసెంట్గా ఉందన్నమాట. కాకపోతే వాల్యూమ్ కొంచెం ఎక్కువ వచ్చి బాగుండేది అనిపించింది. అంతేకాకుండా నాకు ఇచ్చినటువంటి ఇయర్ క్యాప్స్ కొంచెం లూజ్ అయిపోయినాయి. మీ దగ్గర ఏమైనా విడిగా ఏమైనా ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటే మాత్రం కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి, కరెక్ట్గా చెవుల్లో సరిపోతాయి. చిన్న సైజు చెవులు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవి ఫిట్ అయిపోతాయి. కొంచెం మీడియం సైజు పెద్ద సైజు చెవులు ఉన్న వాళ్ళు మాత్రం ఇయర్ క్యాప్స్ మార్చుకోండి. మొత్తంగా చూస్తే సౌండ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయండి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి. అయితే బేస్ మాత్రం కొద్దిగా తగ్గిందేమో అనిపించింది, పర్లేదండి, అది కూడా డీసెంట్గానే ఉంది. మరీ హెవీ బేస్ అయితే మాత్రం ఎక్కువ లేదు, అలాగని మరీ తక్కువ లేదు, ఎంత కావాలో అంతే ఉంది. ఓవరాల్గా ఈ ఇయర్ ఫోన్స్ ఈ కాస్ట్కి ఇది వర్తబుల్ అంటే మాత్రం 100% వర్తబుల్ అని చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి పోర్ట్రానిక్స్ బ్రాండ్కి చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అండి. వీటి కాస్ట్ నాకు 289 రూపీస్ పడింది. ప్రజెంట్ కూడా వీటి కాస్ట్ 500 దాకా ఉండొచ్చు. అయితే ఈ ఇయర్ ఫోన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి టైప్ సి ఇయర్ ఫోన్స్ అండి. అంటే టైప్ సి ఆడియో జాక్ ఉన్న ఫోన్లకు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ రెగ్యులర్ 3.5mm జాక్ ఉన్న ఫోన్కి వర్క్ అవ్వాలంటే కనెక్టర్ పెట్టుకుని వాడుకోండి. బ్రౌన్ కలర్ లెదర్ బ్యాగ్లో చాలా అట్రాక్టివ్గా ప్యాక్ చేసి పంపించారండి. ఇయర్ ఫోన్స్ మాత్రం ఆడియో క్వాలిటీ నేను విన్నానండి వేరే వాళ్ళ ఫోన్లో పెట్టుకుని, చాలా చాలా బాగున్నాయండి ఇయర్ ఫోన్స్ యొక్క ఆడియో క్వాలిటీ మాత్రం. ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ అని చెప్తాను, ఎందుకంటే 289 కాస్ట్లోనే టైప్ సి ఇయర్ ఫోన్స్ అంటే ఎక్సలెంట్. రెగ్యులర్ టైంలో టైప్ సి ఇయర్ ఫోన్స్ అంటే మాత్రం దగ్గర 600-700 వరకు ఉంటాయి, కానీ నేను కేవలం 289కి పర్చేస్ చేశాను. ఇయర్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. చూస్తానికి బాగున్నాయి అనమాట. ట్యాంగిల్ ఫ్రీ వైరు, ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ అని చెప్తాను. అట్లాగే ఈ పోర్ట్రానిక్స్ బ్రాండ్కి చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇంతకుముందు నేను ఒకసారి పర్చేజ్ చేశానండి. నాకు కేవలం 75 రూపీస్ ఎంత పడ్డాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ 300 పైన ఉన్నాయి అనమాట. ఎనీహౌ ఇట్లాంటి షాపింగ్ డీల్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో అట్లా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ పోర్ట్రానిక్స్ బ్రాండ్ యొక్క ఇయర్ ఫోన్స్ కేవలం టైప్ సి మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్టర్ పెట్టుకుని పాటలు వినగలుగుతామంటే మాత్రం కొనుక్కోండి. ఇక ఫైనల్గా ఇంకొక బోనస్ అన్బాక్సింగ్ అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. 1 kg ఆల్మండ్స్ అండి. కేవలం నాకు 583 రూపీస్ మాత్రం పడ్డాయండి. రెగ్యులర్ టైంలో మంచి క్వాలిటీ గల ఆల్మండ్స్ వచ్చేసి 1000 దాకా ఉంటాయి. నేను కేవలం 583కి పర్చేజ్ చేశాను. ఆల్మండ్స్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. 583 కదా, తక్కువ క్వాలిటీ గల ఆల్మండ్స్ పంపిస్తారేమనుకున్నా కానివ్వండి, మంచి క్వాలిటీ గల ఆల్మండ్స్నే పంపించారు. ఎవరికైనా ఈరోజు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ నచ్చితే కనుక వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.